మనమైతే జాతి కోడి పిల్లలు తెచ్చి 50 డేస్ అయ్యింది. 50 డేస్ అప్డేట్ ఇది. గ్రోత్ అయితే బాగానే ఉంది అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి. అయితే ఇవి భీమవరం మెట్టవాటం పిల్లలని మనకైతే ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు నిజమో పక్కన పెడితే వీటి పేరెంట్స్ వీడియోస్ అయితే చూద్దాం. ఇప్పుడు ఒకరిని నమ్ముతున్నామని అంటే ఒక దాన్ని చూసి మనమైతే తీసుకుంటాము. అయితే ఈ బ్రీడర్ ని మనకి చూపించి పిల్లలు అయితే తీసుకోవడం జరిగింది. పిల్లలు ఏ స్టేజ్ లో తీసుకున్నాను అనేది కూడా ఇక్కడైతే వేస్తాను చూడండి. ఈ పిల్లలు 7 పిల్లలు మనకైతే 5,000 రూపాయలు అయితే పడ్డాయి. అయితే ఈ మధ్య ఒక పిల్ల అయితే చనిపోయింది. ఇంకా 6 పిల్లలే ఉన్నాయి. ఇవి పెరిగిన తర్వాత చూడాలి ఇవి భీమవరం మెట్టవాటం పిల్లలా కాదా అన్నది. నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వాళ్ళు పేమెంట్ వేసే ముందు ఒకలా మాట్లాడారు, పేమెంట్ వేసిన తర్వాత ఒకలా మాట్లాడారు. వీడియో పెడితే బాగోదని కూడా వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళకి జడిసి నేను వీడియోలో పేరు కానీ లేదా ఫోటో కానీ పెట్టడం అనేది కాదు, కానీ పెట్టాలనుకుంటే నాకు విత్ ఇన్ సెకండ్స్ లో పని. కాకపోతే చూడాలి ఇవి ఏ పిల్లలు అనేది. పెట్టాలనుకుంటే ఈ రోజే పెట్టేయగలను. కాకపోతే ఏంటంటే ఇవి పెరిగిన తర్వాత పక్కా ఏదో ఒక పిల్లైనా మంచిగా వస్తే ఆ తర్వాత చూద్దాంలే అన్నట్టు వదిలేసాను. ఎవరికో జడిసైతే కాదు. కొందరైతే మోసం చేసుకొని కొందరైతే బతుకుతున్నారు. అయితే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకే తెలియాలి. అయితే నాకున్న ఫాలోవర్స్ అండ్ నాకు డైరెక్ట్ గా మీట్ అయిన వాళ్ళు ఏంటంటే ఇవి భీమవరం కాదు అంటున్నారు. ఎవరైతే బ్రీడర్కి నేను మాట్లాడుతుంటే మీకు నాలెడ్జే లేదు అందుకే మీరు అలా అంటున్నారు అని చెప్పి నాకైతే అంటున్నారు కదా. ఇవి పెరిగిన తర్వాత తెలుస్తాను ఒక్కొక్కరికి ఏంటి అన్నది. అవి పక్కా భీమవరం మెట్టవాటం కాకపోవాలి. అప్పుడు మీ ఫోటో, ఫోన్ నెంబరు, ఫామ్ డీటెయిల్స్ అన్ని కూడా పెట్టి అప్పుడు మాట్లాడుకుందాం ఒక్కొక్కడికి.